ఇక మావోయిస్టుల డేటా మటాష్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా మొత్తాన్ని మూసి పాలు చేసిన ప్రణీత్రావు ముఠా. మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన ప్రణీత్రావు వాటి నుంచి తిరిగి డేటాను పొందడం అసాధ్యమని తేల్చిన నిపుణులు. ఫోన్ ట్యాపింగ్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్రావు ఏం చేసినంటే ఇక్కడ కేసీఆర్ ఓడిపోగానే ఆ హార్డ్ డిస్కులు మొత్తాన్ని తీసుకుపోయి పోతాంటే మూసీ నదిలో పడేసిండు. ఆ మూసీ నదులు ఎక్కడ పడేసిండో ఆ హార్డ్ డిస్కులు అక్కడనే ఉన్నాయి. 42 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నటువంటి వాటిని ల్యాబ్కు పంపిస్తే ఆ ల్యాబ్లో అసలు మొత్తానికి డాటా ఏం పనికిరాదు. అది రికవరీ చేయడం కూడా దొరకట్లేదు. సాఫ్ట్వేర్లు ఎన్ని ప్రయత్నం చేసినా కూడా ఏ సాఫ్ట్వేర్ కూడా ఆ డాటాను రికవరీ చేయలేకపోతున్నాయి. ఈ మొత్తం పాడైపోయినాయి, హార్డ్ డిస్కులు పనికి రాకుండా అయిపోయినాయి, అవి డెడ్ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇందులో మావోయిస్టులకు సంబంధించిన డేటా కూడా ఉంది అనేది అంటున్నారు. మరి ఈ విషయంలో మరి డేటాను తిరిగి రికవరీ చేస్తారా, లేదంటే ఇక్కడ ఉన్న ప్రణీత్రావు, భుజంగరావు వీళ్ళందరూ ఎవరైనా దానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చడానికి ప్రయత్నం చేస్తారా? ఇంకో విషయం ఏంటంటే ప్రణీత్రావు అనే వ్యక్తి కేవలం ఈ హార్డ్ డిస్కులోని డేటా ఉంచిందా, రెండో హార్డ్ డిస్క్ కూడా ఏమైనా ఉన్నదా? ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు బయటపడతాయని చెప్పేసి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా పోలీసులు విచారణ చేయాల్సింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంటుందన్న వాదన వినిపిస్తుంది. ఓ రకంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ పాల్పడినట్లు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సేకరించిన డేటా మొత్తాన్ని ప్రణీత్రావు గ్యాంగ్ నాశనం చేసినట్టుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు విలువైన భూములకు సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రణీత్రావు తాజా డేటాను మాత్రమే కాకుండా దశాబ్దాలుగా ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గత దశాబ్ద కాలంగా సేకరించిన సమాచారం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్టుగా చెబుతున్నారు. మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్కులను కూడా ప్రణీత్రావు ధ్వంసం చేశారని గుర్తించారు. ఇలా ఈ హార్డ్ డిస్కులను మూసీ నదిలో పడేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రభుత్వం మారుతుందని తెలియగానే ప్రణీత్రావు మొత్తం డేటా నాశనం చేసినట్టుగా భావిస్తున్నాడు. మావోయిస్టులకు సంబంధించిన పాత డేటా కూడా పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డేటా తిరిగి పొందే అవకాశం కూడా లేదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. మూసీ నది నుంచి రికవరీ చేసిన హార్డ్ డిస్కుల నుంచి డేటా రికవరీ సాధ్యం కాదని తేల్చేశారు. ప్రణీత్రావు చేసిన పనితో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగినట్లు ప్రణీత్రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్ టూల్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ల్యాబ్ డైరెక్టర్లను విచారించే అవకాశం ఉందని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి సమీపంలో గెస్ట్ హౌస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని విచారణ వెల్లడైంది. మొత్తానికైతే ఏది ఏమైనా కూడా ఒక వ్యక్తి అయితే ఇక్కడ పోలీసుల తప్పిదం కూడా పెద్ద ఎత్తున ఉంది. కేవలం ప్రభాకర్ రావు, ప్రణీత్రావు ఇద్దరు తలుచుకునేది ఉంటే ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డేటా మొత్తాన్ని కూడా ఈరోజు నాశనం చేయగలిగారు అని అంటే పోలీసుల నిర్లక్ష్యం అంత మొత్తంలో ఉంది అని అర్థం. మరి దాని మీద బాధ్యత ఎవరు వహించాలి? ప్రభాకర్ రావు ఒక్కడు చెప్తే ప్రణీత్రావు ఒక్కడే మావోయిస్టులకు సంబంధించినటువంటి పాత కేసులకు సంబంధించిన డేటా మొత్తం కూడా పోగొట్టిండు అని అంటే ఒక్క వ్యక్తి 42 హార్డ్ డిస్కులు, అది కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించినటువంటి ప్రధాన కేసులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఒక్కడే ఈరోజు తగలబెట్టగలిగిండు అని అంటే నాశనం చేయగలిగిండు అని అంటే ఇక్కడ నుండి పోలీసు వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోయిందో అర్థం చేసుకోండి. ఒక్కడు అవసరమైతే రేపు పొద్దుగాల డీజీపీ ఆఫీస్లో ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ తలుచుకుని డీజీపీ ఆఫీస్లో ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కూడా మొత్తం నాశనం చేయగలుగుతారా? వాళ్ళ దగ్గర సెకండ్ ఆప్షన్ ఏముండదా? ఆ డేటా మొత్తాన్ని వేరే దగ్గర రికవరీ చేసుకొని పెట్టుకోరా? ఈరోజు చిన్న చిన్న విషయాలలోనే రికవరీ చేసుకున్నాను. ఫోన్ నెంబర్లు కూడా రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. చిన్న చిన్న వ్యక్తులకు తెలుస్తుంది రికవరీకి సంబంధించిన విషయం. మరి పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విషయాన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మాజీ డీజీపీ దగ్గర ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మావోయిస్టులకు సంబంధించిన డేటా మొత్తాన్ని ఈరోజు మీరు పోగొట్టారంటే మావోయిస్టులకు సంబంధించిన డేటా మాత్రమే పోయిందా? వాళ్ళు మీరు పోలీసులు చేసిన ఎన్కౌంటర్లకు సంబంధించిన కేసులకు సంబంధించిన డేటా కూడా మొత్తం నాశనం చేసిరా? అసలు ఏం చేసిరా అనేది ఎన్కౌంటర్లకు సంబంధించిన విషయంలో మీరు చేసిన అక్రమాలు ఏవైతే వాటికి సంబంధించిన డేటాను కూడా మీరు నాశనం చేసుకునే ప్రయత్నం చేసిరా? ఈ రకంగా ఏం చేసిరు, ఏ కుట్రలు చేసిరనే విషయాలన్నింటినీ కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి ప్రజల్ని కూడా కోరుతున్నా. దయచేసి ప్రజలారా, ఇట్లాంటి దొంగలకు లంగలకు మనం ప్రభుత్వాన్ని చేతిలో పెట్టి వాళ్ళు చేసే అక్రమాలు అరాచకాలకు సంబంధించిన విషయంలో వాళ్ళకి వంతపడే ప్రయత్నం చేయొద్దు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మీరు సరైన వ్యక్తికి ఓటు వేసారని ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.